లేచిండు. ఆయనకు రేషం వచ్చింది లేచిండు, మైక్ తీసుకున్నాడు. ఏం చెప్తాడు నేను అనుకోండి, మీరు రాత్రి తమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర 70% రుణమాఫీ అయింది అన్నాడు. నేను అదే మీరు సిగ్గులేదురా పోయి, మీకు ముఖ్యమంత్రి 100% అంటాడు, ఎమ్మెల్యే 100 అంటాడు, బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు, బయట పోతేనేమో 20% కాలేదు. సిగ్గు ఇచ్చేది లేదు మీకు. కనీసం అబద్ధాలు చెప్పుకుంటున్నారా ట్రైనింగ్ తీసుకొని చిని మీరు బేకారు అని చెప్పండి. వాళ్ళ వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు, వాళ్ళకు నడపస్తలేదు. నడపరాక ముఖం బాగాలేక అర్థం పలుకున్నాడు ఎక్కడికోడు గట్ల. ఇప్పుడు ఏంది, నాకు నడప సాధన అయితే లేదు, ఏం చేయాలి మరి నేను? రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి. రాష్ట్రం పరిస్థితి కాదు, నీ నెత్తి బాగలేదు, నీ నెత్తిలో గుజ్జు లేదు. దానికి ఎవడేం చేస్తాడు? నీకు తెలివి లేక శాతగాక దద్దమ్మవై అడ్డగోలు హామీలు ఇచ్చి, పనికిమాలిన హామీలు ఇచ్చి, 100 రోజుల డైలాగులు కొట్టి, అఫిడవిట్లను పోజులు కొట్టి, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏదో పీకుతామని ఏదో మీద బిల్డప్ ఇచ్చి వచ్చినావు. వచ్చి ఇవాళ ఏమైతుంది? శాతం అయితే లేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. తెలియక ఇప్పుడు ఇంటికి వస్తుంటే ఇక్కడ చూసిన బయట మన కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకున్నాం. ఎవరు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నాం. నేను అడిగింది వాళ్ళు, ఏందమ్మా ఏమైంది అని. ఏం లేదు సార్, ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ 23లో మా దగ్గరకు వచ్చిండు సార్. వచ్చి ఏం చెప్పిండు, మీరు ఛాయ్ తాగే లోపల ముఖ్యమంత్రి అనేటోడు అనుకుంటే ఛాయ్ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు, ఛాయ్ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించచ్చు, ఏముందమ్మా మీ సమస్య అని చెప్పిండు. చెప్పుడే కాదు, నన్ను గెలిపియండి, నేను పిలుచుకుంటా, ఛాయ్ తాగిపిస్తా, ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండన్న. మరి ఆయన ఛాయ్ పత్తి దొరుకుతలేదా, పాలు దొరుకుతలేవా, నీళ్లు దొరుకుతలేవా, ఏం దొరుకుతలేదో మాకు అర్థం కాక టెంట్ వేసుకొని కూర్చున్నాం అన్నారు. ఛాయ్ పత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిస్తాం. 22,000 మంది వాళ్ళు ఎదురు చూస్తారు. ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. మరి ఇప్పుడు బంగారం షాపులు దిగుతలేరు, అయినా పుడతలేదా బంగారం? తులం బంగారం దొరకలేదా? సంవత్సరం అయిపోయి ఎన్ని లెగ్గాలైనా 4-5 లక్షల పెళ్లిలైనాయి. ఒక్కలకన్నా నచ్చిందా? రాలే. రుణమాఫీ అన్నాడు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నా, నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఎంత సిగ్గుదప్పిన ప్రభుత్వం అంటే, ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే, అప్పుడు ఆదుకుంటారా మీకు, మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్లో. పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్, మీరు అర్జెంటుగా ఆపాలి, లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది, కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లేసి మళ్ళా గెలిపిస్తారు, మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసిండు. రాస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు ప్రభావితమైతే అని చెప్పి ఆపేసారు. అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 అన్నాడు. 7,500 కాదు, 75 పైసలు ఇచ్చిండు అవిడు. 75 పైసలు ఆ రోజు మనం ఏదైతే కూడబెట్టిపోయినామో 7,500 కోట్లు, అవి మళ్ళా 3-4 నెలలు సదానికి గవే ఇచ్చిండు. దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు, కానీ నేను ఉన్నప్పుడేమో ఓట్లు పడేటప్పుడు పడ్డాయి పైసలు. ఒకట్లుంటది కాంగ్రెస్ పెట్టుకుంటే. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇయ్యలే. మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడిపించి 6 నెలలకు ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదొక్కటే కాదు, మీకు యాదుకుండాలి, ఏమన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పంటలకు ఇయ్యాలి. ఏది 3 పంటలకు? ఇప్పుడేమంటాడు? రైతు ప్రమాణ పత్రం రాసి అన్నాడు. ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాస్ రెడ్డి నాడు ప్రమాణ పత్రం రాసియాలి. ఏమని? నేను సాగు చేస్తా, నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి అధికారులకి అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా దఫ్తర్ పోయిన రైతుల ఖాతాల్లో రూపాయి లంచం కానీ పైసా లంచం కానీ లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడేటట్టు సౌలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. యాదికుందా మీకు? కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని.
మీరందరూ కూడా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుర్రి, వెంబడే తెచ్చుకోండి, ఎంబడే నేనేస్తా, నేను ఎంబడే వస్తా, ఎంబడే సంతకం పెడతా అన్నాడు. ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు, ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడాడు. ఇలా కేబినెట్ మీటింగ్ ఉన్నది. నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డి, దమ్ముంటే చెప్పు అడిగిన. ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు, ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు. ఇది ఎక్కడి నీతి? రైతు ప్రమాణ పత్రం రాసించుడైంది, ఎందుకు రాసి ఇవ్వాలి? తెలియదా? ఇవాళ ఊళ్ళలో మీ అధికారులకు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా? ఎంపీటీసీకి తెలియదా? ఏ రైతు సాగు చేస్తుండో, ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా? ఇలా రైతులను బదనాం చేసే కుట్ర. అసెంబ్లీలో పెట్టిండు కాగితం. ఏమంటాడా కాగితంలో? రైతు బంధు వల్ల 22,000 కోట్ల రూపాయలు దారి వెళ్ళినాయని చెప్పి ఒక చెత్త మాట, రైతును బదనాం చేసే మాట, రైతును దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన షాద్నగర్ ఎమ్మెల్యే మా సోదరుడు ఉర్లపల్లి శంకర్ గారు మరి నియోజకవర్గానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి గ్రామాన మరి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుంటే ప్రజలు ఏ రకంగా మమ్మల్ని స్వీకరిస్తున్నారో మాకు అర్థమవుతుంది. వారి యొక్క ప్రేమ అభిమానాలు జీవితంలో మర్చిపోలేము. కాబట్టి వారు ఈ నియోజకవర్గం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డది. రోడ్లు లేవు, సీసీలు లేవు, అదేవిధంగా పేదలకు సంక్షేమం అందలేదు. అలాంటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపుగా 31 కోట్లతోటి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా భవనాలు, అదేవిధంగా మరి కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా మహిళా సంఘాలకు కూడా దాదాపుగా 80 కోట్ల రూపాయలు మరి బ్యాంక్ లింకేజ్ల ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా వారికి అందచేయడం జరిగింది. మహిళల యొక్క ఎదుగుదలే సమాజ ఎదుగుదల, మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పించాలి, 1 కోటి మంది చేయాలి, వాళ్ళను కోటీశ్వరులను చేయాలని కలలతోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఉచిత బస్సు కానీ, మహిళా సంఘాలకు వివిధ వ్యాపారాలు కానీ, హైదరాబాద్ శిల్పకళ వేదికగా మరి మార్కెటింగ్ సౌకర్యం కానీ, మరి ఉచితంగా విద్యుత్ కానీ ఇళ్లకు, అదేవిధంగా గ్యాస్ కూడా 500కి ఇవ్వడం కానీ, ఇవన్నీ మహిళల మీద భారం పడకుండా స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపార రంగంలో రాణించాలని లక్ష్యంతో పనిచేస్తాను. ఇవన్నీ వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఎప్పుడు పంచుతారంటున్నారు. అయ్యా, ఏడాదిలో మీరు ఒక చీర పంచారు, కానీ మేము రోజు వాళ్ళు ఎప్పుడైనా ఏ అవసరంకైనా వెళ్ళిపోతే ఉచితంగా బస్సు ప్రయాణం నడుస్తుంది. మీరు ఈరోజు 100 ఎకరాల ఫామ్ హౌస్లలో కూడా ఫ్రీ కరెంటు పెట్టుకున్నారు, కానీ పేదింటి బిడ్డలకు ఉచితంగా 100 యూనిట్లు కూడా మీరు కరెంట్ ఇవ్వలేదు. ఇవాళ మేము ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఆ రోజు మేము 500 ఉన్న గ్యాస్ మీరు వచ్చిన తర్వాత 1200 పెంచి వాళ్ళ దగ్గర 700 అదనంగా గుంజిరు, కానీ ఈరోజు 500కే గ్యాస్ ఇస్తున్నాం. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ రైతు భరోసా కూడా ఇస్తా ఉంటే పేదోళ్ళకి పోతుంది రైతు భరోసా. ఎందుకు గుట్టకి ఇవ్వమంటారు? అలా దున్నం దానికి ఎందుకు ఇస్తారా? మీలాంటి వాళ్ళు దున్నకుండా పట్టాలు చేసుకున్నారు. ఈడ సాగులో ఉన్న వాళ్ళకే పట్టాలు లేవు. అలాంటి వాళ్ళకి అసలు పంట పండించే కష్టపడే రైతన్నకు రైతు భరోసా, రైతు బంధు ఇవ్వలేము. మీరు కేవలం మరి రోడ్ల మీద కూడా ఇచ్చుకున్నారు. అట్లా 22,000 కోట్లు అది ఎవరి సొమ్ము? పబ్లిక్ సొమ్ము. నీకు ఇష్టం వచ్చినట్టు పంచుకోవడానికి నీ ఇంట్లో సొమ్మ, నీ ఫామ్ హౌస్ సొమ్మ? అర్థం చేసుకోవాలి, అడగాలి. ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా, రాష్ట్ర మహిళలు కానీ యువకులు కానీ అందరికీ అంటే ఆయన ఆల్రెడీ 1000 ఎకరాలను ఆసానికి కూడా రైతు బంధు ఇవ్వంటే ఎట్లా నడుతుంది ఇది? మరి అసలు లేనని పరిస్థితి ఏం కావాలి? ఇది ఎవరి డబ్బు? పబ్లిక్ డబ్బు. కాబట్టి ఫస్ట్ వెల్ఫేర్ అంటేనే పేదోళ్ళకి ఫస్ట్ చెందాలి, తర్వాత మిగతా ప్రజానికానికి చెందాలి. అట్లా కాకుండా గత ప్రభుత్వం పేదోళ్ళను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అందుకనే కష్టపడే రైతన్నకు, పంట పండించే పొలాలకు అవి రైతు బంధు ఇవ్వాలంటే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు రైతు భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన స్కీమ్స్. డైరెక్ట్గా పేదలకు ఫస్ట్ న్యాయం జరుగుతుంది. ఇవాళ ఒక దిక్కు అంతరాలు పెరుగుతున్నాయి సమాజంలో. కోటీశ్వర్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు, పేదోడు కనీసం తినడానికి కూడా తిండి లేకపోతున్నాడు. అలాంటి వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా మనం చూడాలి. ఆ దృక్పథం సమాజంలో రావాలి. అన్నీ నాకే రావాలని కాదు, అందరికీ రావాలి, పేదోళ్ళకు ఫస్ట్ కడుపు నిండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీవించాలి అని ఈ సందర్భంగా ప్రజానికాన్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం.